హలో హాయ్ అండి. ఏంటి దోస క్రాస్ అట్టు అని పెట్టింది అంటున్నారా? అవునవును. గుంటూరు, విజయవాడ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అటువైపు అయితే ఖచ్చితంగా అట్టు అని అంటారు, దోస అని అనరు. బయట హోటల్స్‌లో అట్లా రాసినా కూడా ఇంట్లో అట్టు అని పిలుచుకుంటాం. హోటల్‌లో కూడా అట్టు అనే పిలుస్తారు. ఉల్లట్టు, కారం అట్టు, ఏమంటే ఉప్మా అట్టు, పెసరట్టు, ఎగ్ అట్టు ఇలా అట్టు అని అంటారు. ఇంకొకటి ఇలా గిన్నెతో వేస్తామన్నమాట. గరిటెతో వెయ్యం. మరి గుంటూరు, విజయవాడ వాళ్ళంటే ఎంతో కొంత స్పెషల్ ఉండాలి కదా! అలా వేస్తారు. యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది గుంటూరు, విజయవాడనే కాదు. మాది ఒంగోలు అనమాట. మా వైపు దోస అని అంటారు. అందరూ దోస అని అంటారు. కానీ ఇటువైపు మాత్రమే అట్టు అంటారు. అందుకే ఏదో టాపిక్ మీద ఫోన్ మాట్లాడుకుంటూ అట్టు అనే టాపిక్ వచ్చేలాకే వీడియో తీద్దాము, ఎంతమందికి ఐడియా ఉండిద్దో లేదో నాకు తెలిసింది కదా అని తీస్తున్నా. ఇప్పుడు నేనైతే నార్మల్ అట్టు వేసాను, తర్వాత కారం అట్టు వేస్తున్నా. గుంటూరు ఫేమస్ ఏంటి మిర్చి కదా. మిర్చి సీజన్ రాగానే చక్కగా ఒక 1 ఇయర్కి సరిపడా సాంబార్ కారం కొట్టుకొని పెట్టుకుంటాము. ఆ సాంబార్ అది టిఫిన్లో కానీ కర్రీస్కి, ఫ్రై, పులుసు, నాన్ వెజ్ అన్నిటికీ యూజ్ చేస్తాము. చాలా బాగుంటుంది ఆ కారపొడి. అదే ఇప్పుడు వేసాను. కారం వేసి కారం అట్టయినా అంతే, కారం వేసుకున్నాను, ఆయిల్ వేసేసి వన్ సైడ్ తిప్పేసి తీసేస్తాను అనమాట. 2 సైడ్స్ అయితే నేను కాల్చను. నేనే కాదు మా ఇంట్లో ఎవరు ఎక్కడ కాల్చరు. ఎందుకంటే 2 సైడ్ కాలిస్తే అట్టు కొంచెం మెత్తగా అనిపిస్తుంది. ఇలా వన్ సైడ్ తీస్తే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది కదా, అందుకు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఉల్లి అట్టు వేస్తాను. సారీ, అట్టు దోశ కన్ఫ్యూజ్లో నేను అనేస్తున్నా. ఉల్లట్టు వేస్తున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసి ఇలా పల్చగా వేసిన అట్టు పైన అవన్నీ స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు బాగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెము ఆ ఉల్లట్టు వేస్తున్నాను కాబట్టి నేను బ్యాటర్ కొంచెం ఎక్కువ వేసి లావుగా వేసాను కదా, అందువల్ల. ఇప్పుడు ఇలా కాలిన తర్వాత వెంటనే మొత్తం తీసేసాను. ఒక సైడ్ తీసి 2 సైడ్స్ ఒక 1 మినిట్ అట్లా కాలుస్తానమాట. అప్పుడు బాగా పర్ఫెక్ట్గా అనిపించేది, కుక్ అయింది అనిపించేది. ఇప్పుడు తీసేసి ప్లేట్లో పెట్టేసుకొని దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ, ఇంకా మా గుంటూరు స్పెషల్ కారం ఉంది అది. వీడియో నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీలో కూడా ఎంతమంది అట్టు అంటారు, దోశ అంటారు కామెంట్ చేయండి వీలైతే. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్.